తెలుగుదేశం పార్టీ గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఎన్నికల సమయంలో అందరికన్నా ముందు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోక ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నా గాని ముస్లిం సమాజానికి ఎటువంటి హాని కలగదు అని చెప్పేసి దంకాపదంగా చెప్పి మీడియా సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా మేము స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎన్నికలు వచ్చినాయో ఆ ఎన్నికల్లో కూడాను రాయలసీమ లాంటి ముస్లిం అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సైతం కూడాను చాలా విజయకేతనం ఎగిరిచ్చేశారు ఎవరు టీడీపీకి సంబంధించినటువంటి మన అభ్యర్థులు. కాబట్టి ముస్లింలయో ఏ విధంగా టీడీపీకి సపోర్ట్ చేశాడని తెలిసిందే. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం అపారమైనటువంటి నమ్మకం. ఆ అపారమైనటువంటి నమ్మకం ఏమిటంటే 2014 నుంచి తీసుకొని 2018 వరకు గతంలో బీజేపీతో పాటు కలిసి ఉన్నా కూడా గానీ ముస్లింలకు ఎక్కడా కూడాను ఏ ఒక్క చిన్న ఇబ్బంది రాకుండా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి ఏదైతే మాట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అదే మాటకి అనుగుణంగా వారి యొక్క తనయులు మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు సైతం కూడాను అనేకమైనటువంటి ప్రసంగాల్లో మేము అందరం కూడాను కలిసి మిమ్మల్ని మేము మా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తున్నటువంటి నాయకులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఇందులో ఎటువంటి